ఓం సాయిరామ్. మన బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం: తల్లి, నీ జీవితంలో ఈ మార్పులు కనిపిస్తే నేను నిన్ను షిరిడీ నుంచి పిలుస్తున్నట్టే. కాబట్టి అనుమానం లేకుండా ఇక ఈ సందేశం విను. ఇది నీ కోసం మాత్రమే. నేను షిరిడీ నుంచి సాక్షాత్ ఆ ద్వారకామై నుంచే నీ దగ్గరికి వస్తున్నాను. నీ దగ్గర ఈ సందేశం అనేది నువ్వు వింటున్నావు అంటే ఈ బాబా అనుగ్రహం లేనిదే నువ్వు వినగలవా? కాబట్టి ఇక కొన్ని సంకేతాలు నేను చూపిస్తూ ఉంటానమ్మా. ఆ సంకేతాలు ఏంటి అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. నీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది. నీ ఆత్మ మేల్కొంటుంది. నీలో ఏదో మారుతుంది. ఆ మార్పును నేను చూస్తున్నాను బిడ్డ. ఆ మార్పుకు ఈ బాబానే కారణం. ఈరోజు కొన్ని సంకేతాల గురించి నీకు చెబుతాను. ఈ సంకేతాలు నీకు కనిపిస్తే ఖచ్చితంగా అర్థం చేసుకో, నీ బాబా నీ వైపు ఉన్నాను అని, నీ వైపు నేను వస్తున్నాను అని, నిన్ను నా వైపు లాక్కుంటున్నాను అని. అర్ధరాత్రి సమయంలో హఠాత్తుగా మెలకు రావడం ఎప్పుడైనా గమనించావా? రాత్రి పడుకుంటావు కానీ హాయిగా నిద్రపోతున్నావు, కానీ అకస్మాత్తుగా 3 గంటలు 3:30 గంటలు అలాంటి సమయంలో నువ్వు కళ్ళు తెరుచుకుంటాయి. ఇదంతా ఎందుకో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ నిద్ర పట్టడం లేదు. అది నేను లేపుతున్నాను తల్లి. నిన్ను స్వయంగా నీ బావా లేపుతున్నాను. అది బ్రహ్మముహూర్త సమయం. ఆ సమయంలో ఈ భూమి మీద ఆధ్యాత్మిక శక్తి చాలానే ఉంటుంది. దేవతలు మేల్కొని ఉంటారు ఆ సమయంలో. ఋషులు ధ్యానం చేస్తుంటారు ఆ సమయంలో. నేను నా భక్తులను ఆ సమయంలో నేను పిలుస్తాను. మామూలు మనుషులు ఆ సమయంలో గాఢ నిద్రలో ఉంటారు, కానీ నా భక్తులు, నా బిడ్డలు ఎప్పుడు కూడా మేల్కొంటారు. అది మంచి సమయం. నువ్వు లేచి ఫోన్ చూస్తున్నావు కదా, అటు ఇటు తిరుగుతున్నావు కదా, మళ్ళీ పడుకోవాలని ప్రయత్నిస్తున్నావు కదా, కానీ ఎప్పుడు కూడా అలా చేయవద్దు. ఆ సమయంలో కళ్ళు మూసుకొని నన్ను తలుచుకో. ఓం సాయిరామ్ అని చెప్పి తలుచుకో. బాబాని నన్ను తలుచుకో. ఒక్కసారి ధ్యానం చెయ్యి. ఒక్కసారి నా మీద ధ్యాస పెట్టి ఊపిరి పీల్చుకో. నా ఉనికిని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు. నేను నిన్ను తాకుతున్నట్టు, నేను నీకు కనిపిస్తున్నట్టు ఖచ్చితంగా నువ్వు ఫీల్ అవ్వగలుగుతావమ్మా. నా పిలుపు నిన్ను వచ్చింది అంటే ఇక మరొక కారణం లేకుండా కన్నీళ్లు రావటం ఇటీవల నీకు జరుగుతుంది కదా. అది గుడిలో నా విగ్రహం చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. అలాగే ఓం సాయిరామ్ బాబా తండ్రి అని పిలిచినప్పుడు నీకు ఏడుపు వస్తుంది. ఎందుకో తెలియదు, కారణం లేదు. నా పాట విన్నా నీకు బాధ, కష్టం అనేది కన్నీళ్ళు రూపంలో బయటకు వస్తుంది. కన్నీళ్ళు ఆగడం లేదు. ఆ కన్నీళ్ళు సాధారణ కన్నీళ్ళు కావు, అవి నీ ఆత్మ కన్నీరు. నీ ఆత్మ ఎన్నో జన్మలుగా నన్ను వెతుక్కుంటుంది, ఎన్నో జన్మలుగా నా కోసం పరితపిస్తుంది. ఇప్పుడు నేను నీ దగ్గర ఆగుతున్నాను. నీ సంతోషాన్ని నీకు ఊరటగా కన్నీళ్ళ రూపంలో అవి వస్తున్నాయి. తల్లి, విడిపోయిన బిడ్డ చాలా సంవత్సరాల తర్వాత తల్లిని చూస్తే ఏడుస్తుంది కదా, అలాగే నీ ఆత్మ నన్ను చూసి ఏడుస్తుంది. ఆ కన్నీళ్లను ఆపుకోవద్దు. అవి ప్రవహించని రాని నీ మనసును శుద్ధి చేశాయి. నీలోని పాత బాధలను, పాత కర్మలను మొత్తం కడిగేస్తున్నాయని అర్థం. ఆ కన్నీళ్లు సాక్షాత్ నాకే చేరుతాయి. ప్రతి కన్నీటి బొట్టు నేను చూస్తున్నాను తల్లి. ఇక 3వ సంకేతం: పాత అలవాట్లు అకస్మాత్తుగా వదిలేయడం. ఒకప్పుడు నీకు కొన్ని అలవాట్లు ఉండేవి. కొన్ని అలవాట్లను నువ్వు మానివేస్తావు. అంటే మాంసాహారం తినేవానివి, మద్యం సేవించేవానివి, సిగరెట్లు కాల్చేవారివి, చెడు మాటలు మాట్లాడేవారివి, చెడు ఆలోచన చేసేవానివి. కానీ ఇప్పుడు అలా కాదు. వాటి మీద ఏది కూడా ఆసక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఇష్టంగా చేసే పనులు ఇప్పుడు చేయాలనిపించటం లేదు. ఎవరో చెప్పకుండానే, బలవంతం లేకుండానే నీకై నువ్వు మారిపోతున్నావు కదా. అది నేను చేస్తున్నాను తల్లి. నిన్ను శుద్ధి చేస్తున్నాను. నీలోని మలినాలను తొలగిస్తున్నాను. నీకు ఆధ్యాత్మిక వైపు అడుగులు వేయిస్తున్నాను. నా దగ్గరకు రావడానికి నువ్వు సిద్ధం చేస్తున్నాను. మట్టిలో ఉన్న బంగారాన్ని శుద్ధి చేయాలంటే అగ్నిలో వేయాల్సిందే. అప్పుడే కదా స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అలాగే నిన్ను శుద్ధి చేస్తున్నాను. ఈ మార్పులు నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు, కానీ నేను ఎందుకు మారిపోతున్నాను అని నీకు అనిపించవచ్చు. కానీ భయపడకు, ఇది మంచి మార్పే. ఇది నా అనుగ్రహం వల్ల, ఈ బాబా అనుగ్రహం వల్ల వచ్చే మార్పు. ఇక 4వ సంకేతం ఏంటో తెలుసా? సాత్విక ఆకారం వైపు మొగ్గు చూపడం. ఇటీవల నీ ఆహారపు అలవాట్లు మార్పులు మారిపోతున్నాయి.
నువ్వు ఎక్కువగా తిండి మీద ధ్యాస అనేది తగ్గిపోతుంది. ఏదంటే అది తినకుండా సాత్విక ఆహారం అంటే పాలు, పెరుగు ఎక్కువగా నీకు రుచిని ఇస్తున్నాయి. మాంసాహారం వైపు కొంచెం నీకు మనసు పోవడం లేదు. ఇది అకస్మాత్తుగా అనిపిస్తుందా? ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ కూడా తగ్గించి నువ్వు ఒక సాధారణ బాబా ఎలా అయితే తీసుకున్నారో అలా తినాలనే ఒక కుతూహలం అనేది నీకు వస్తూ ఉంటుంది. ఆకలి ఉన్నంత వరకే తిని ఇంకా ఎక్స్ట్రా ఏదో ఎంత బాగున్నా కానీ అది తినాలి అని అనిపించదు. ఇదంతా కూడా నీ మనసుని శుద్ధి చేయటమే. మనసును కూడా ప్రభావితం చేస్తుంది తల్లి. సాత్విక ఆహారం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయడం సులభమవుతుంది. నా సన్నిధికి రావాలని నీకు అనిపించడం సులభమవుతుంది. నేను నీ శరీరాన్ని సిద్ధం చేస్తున్నాను, నీ మనసుని సిద్ధం చేస్తున్నాను, నిన్ను నాకు తాగిన పాత్రగా తయారు చేస్తున్నాను. స్వచ్ఛమైన పాత్రలోనే కదా అమృతం పోయగలవు. మలినమైన పాత్రలో పోస్తే అమృతం కూడా మలినమైపోతుంది. అలాగే నిన్ను నేను స్వచ్ఛంగా మార్చబోతున్నాను. అమృతం పోయడానికి సిద్ధం చేస్తున్నానమ్మా. ఇక ఐదవ సంకేతం సమయంగా వేగంగా గడిచిపోతున్నట్లు అనిపించడం. సమయం ఇటీవల నీకు అనిపిస్తూ ఉంది. ఉదయం లేచావు, కాసేపట్లో సాయంత్రం అయిపోయింది. సోమవారం మొదలైంది, చూడగానే ఆదివారం వచ్చేసింది. ఇలా నీకు నెల మొదలైంది, ఇప్పటికే నెల అయిపోయింది అన్నట్లు సమయం నీకు తెలియకుండా గడిచిపోతుంది. ఆశ్చర్యపోతున్నావు. ఇది మామూలు విషయం కాదు బిడ్డ, ఇది ఆధ్యాత్మికత సంకేతం. నీ మనసులో సంతోషం. నువ్వు ఎప్పుడైతే నా వైపు మొగ్గు చూపావో అప్పుడు నువ్వు ఈ భూమి సమయం నుండి విశ్వంలోనికి అడుగు పెట్టబోతున్నావు. భూమి మీద సమయం నెమ్మదిగా నడుస్తుంది, కానీ ఆధ్యాత్మిక లోకంలో సమయం భిన్నంగా నడుస్తూ ఉంటుంది. నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడు గమనించావా? మౌనంగా ఒక 10 నిమిషాలు కూర్చున్నప్పుడు అనుకుంటావు 1 గంట గడిచిపోతుంది. అదేవిధంగా నీ జీవితమే ఒక ధ్యానంగా మారిపోబోతుంది. సమయం వేగంగా గడవటం అంటే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావని అర్థం. నీ చైతన్యం పెరిగిపోతుందని అర్థం. కానీ భయపడకు, ఈ మార్పును ఆహ్వానించు. ఈ మార్పు నీకు మంచిదే. ఇక ఆరవ సంకేతం అంటావా? నా క్షేత్రాలు, ఆలయాలు, నా గుడులు నిన్ను ఆకర్షిస్తున్నాయి. నా ద్వారకామై చూడగానే నీకు మనసు పులకరించిపోతుంది. ఎక్కడైనా బాబా గుడి కొత్తగా ఎవరు చెప్పినా అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎవరైనా కొత్తగా పటం తెచ్చుకున్నా, ఒక విగ్రహం తెచ్చుకున్నా దాన్ని చూస్తే నీకు మనసు పులకరించిపోతుంది. ఎక్కడో నా వాడు, నా బాబా, నా తండ్రి, ఇది నాకు సంబంధించిన ఒక ఫోటో అన్నట్లుగా నీకు భావన కలుగుతుంది. ఒక ఫోన్లోనో లేకపోతే ఒక వీడియోలోనో ద్వారకామై చూసినప్పుడు, ఈ షిరిడి ప్రాంగణం చూసినప్పుడు, నా దేవాలయాలు కొత్తగా చూసినప్పుడు, ఎవరైనా ఈ బాబా పూజ చేసినప్పుడు నీకు మనసు పులకరించిపోతుంది. అవి ప్రదేశాలు కాదు, అవి పూజలు కాదు, అవి ఒట్టి ద్వారకామయ్యే కాదు. అక్కడ నా శక్తి ప్రత్యేకంగా ఉంటుందమ్మా. అక్కడ మరింతగా నిన్ను దగ్గరగా చేసుకుంటాను. అక్కడ ధ్యానం చేసే వేల రెట్ల ఫలితం అనేది ఉంటుంది. మౌనంగా కూర్చొని నా నామం పలికినప్పుడు నా యొక్క అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది. నీ మనసులో కోరిక అనేది తీరుస్తాను. నీ మార్గాలన్నీ కూడా సునాయాసనంగా వెళ్ళేలా చేస్తాను. నీకు కోరిక కలుగుతుందంటే నిన్ను పిలుస్తున్నాను, రా అని. నిన్ను చూడాలి అనిపిస్తుంది, రా అని ఎదురు చూస్తున్నాను అని అర్థం. ఈ షిరిడీకి రావటానికి నీకు ప్రయాణాలకు అడ్డుగా వస్తున్నా, ఏదో ఒక అడ్డంకులు వస్తున్నా, ఇక అతి త్వరలో ఈ షిరిడీలో అయితే నువ్వు కాలము పోతున్నావు. నీకు ఈ బాబా పిలుపు వచ్చింది. నువ్వు త్వరలో నా దర్శనానికై వస్తావు. ఈ సాయిని దర్శించుకుంటావు. సమాధి మందిర్లో అడుగు పెడతావు. నా ద్వారకామయిలో నువ్వు అడుగుపెట్టి నీ యొక్క సకల పీడలు తొలగించుకుంటావు. నీ జీవితంలో ఇవి కనిపిస్తున్నాయంటే నీకు ఒక మాట చెప్పాలి తల్లి, నువ్వు సామాన్యునివి కాదు. నిన్ను నేను ఎంచుకున్నాను. నువ్వు నా బిడ్డవి. ఈ భూమి మీద కోట్లాది మంది ఉన్నా ఈ సంకేతాలు అందరికీ కనిపించవు. ఇవి నువ్వు అనుభవించగలుగుతున్నావు. ఇవి నీకు నీ బాబా ఇచ్చే సంకేతాలే. నీ సాయి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? ఇక నిశ్చింతగా ఉండు. అతి త్వరలో నీ కోరిక తీర్చే ఒక మార్గాలు నేను చూపిస్తాను కదా. అది నీ మనసులోని ఆశలు నెరవేరటం, నీ ఇంటిలో సుఖశాంతులు, నీ జీవితంలో మార్పులు, అలాగే నీ యొక్క షిరిడీ ప్రయాణం, ఎంతో నీకు ప్రీతికరమైన షిరిడీ ప్రయాణం కూడా కల్పిస్తాను. నా అనుగ్రహం నీ మీదుండగా నీకు దిగులెందుకు బిడ్డ. ఓం సాయిరామ్. ఈ బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి.
లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సాయి భక్తి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.